వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. తొలి రోజు మొత్తం ఎమ్మెల్యేలతో దిశానిర్దేశం చేస్తారు పవన్ కళ్యాణ్ సార్. ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ నేపథ్యంలో ఏం జరిగింది? చాలా బ్రహ్మాండమైన మీటింగ్స్ జరిగాయండి. మామూలు మీటింగ్స్ కాదు. ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఎలా పనిచేయాలి అనే దాని మీద పూర్తిగా మాకు దిశ ఇవ్వటం జరిగింది. పొద్దున్న మరి టీమ్స్ మాకు పొద్దున్న తీర్మానాలు జరిగినాయి. 3 తీర్మానాలు మా శాసనసభ పక్ష దీంట్లో 3 తీర్మానాలు జరిగినాయి. అలాగే మధ్యాహ్నం 2 తీర్మానాలు జరిగినాయి. డెఫినెట్గా మా శాసనసభ్యులకి శాసనమండలి సభ్యులకి ఏ అంశాల మీద మనం గట్టిగా పట్టుకోవాలి, ఏ అంశాల మీద మాట్లాడాలి, ఎలా చేయాలనే దాని మీద పూర్తిగా మేము చర్చించుకోవడం జరిగింది. అలాగే మా పార్టీ ఆవిర్భావం ఒక 0 నుంచి 1కి 1 నుంచి 100% స్ట్రైక్ రేట్కి దేశంలో ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. అది కూడా మేము గుర్తు చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా రేపు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 15 మందిని తీసుకుంటాం. వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. ప్రతి పార్లమెంట్లో 25 పార్లమెంట్లో వస్తారు. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మా కార్యకర్తలు అంటే మా జన సైనికులు, వీర మహిళలు అందరితో కూడా మాట్లాడతారు. ఎల్లుండ మా క్రియాశీలక సభ్యులతో మీటింగ్ పెట్టుకుంటాం. సార్ ప్రధానంగా 3 పార్టీలు ఇప్పుడు మీ జనసేన అలాగే టీడీపీ బీజేపీ అంతా కలిసే ఉంది. మీలో ఎటువంటి విభేదాలు కానీ ఏం లేవు కదా? ఆయన చెప్పింది ఒకటే, కూటమి కలిసింది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం. అది ఎట్టి పరిస్థితుల్లో వీడదు. ఏమైనా సమస్యలుంటే మేము తీర్చుకుంటాం. స్టీల్ ప్లాంట్ అంశం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? స్టీల్ ప్లాంట్ కూడా మేము ఆల్రెడీ మాట్లాడాం కదా దాని మీద. రైట్, ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అసలు ఈ కూటమి మొత్తం 3 పార్టీల్లో మేమంతా కలిసికట్టుగానే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాకు విభేదాలు లేవు. అలాగే రేపు మొత్తం అంతా క్రియాశీల మీటింగ్ అయితే జరుగుతుంది. ఎల్లుండి మొత్తం అంతా అందరితోనే మాట్లాడతారు, బహిరంగ సభలో అయితే మాట్లాడతారు. ఈ నేపథ్యంలో అయితే స్టీల్ ప్లాంట్ మేము ముందే స్టాండ్ తీసుకున్నాం. దానికోసం మాట్లాడే అవకాశం ఉన్నా సరే మేము జనసేన పార్టీ దాని మీద ముందుగానే తీసుకుంది. ఈ నేపథ్యంలో అయితే మొత్తం అన్నీ ఈ స్వభావంగా జరుగుతున్నాయని చెప్పి అయితే యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.